హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ S-400 సిస్టమ్ ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ లోపల ఉండగానే ఒక ఎవాక్స్ని 3 ఫైటర్ జెట్స్ని డౌన్ చేసింది. పాకిస్తాన్ లోపల అన్నప్పుడు అంత రేంజ్ S-400కి మాత్రమే ఉందని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు S-400 అని కన్ఫర్మేషనే కాకుండా 314 లేదా 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఎవాక్స్ని డౌన్ చేసిందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికి ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంది. రష్యా యుక్రెయిన్ వార్, ఇండియా పాకిస్తాన్ వార్లో రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి రికార్డులని క్రియేట్ చేస్తున్నాయి, మరలా వాటిని బ్రేక్ చేసుకుంటున్నాయి. 2022కు ముందు యుద్ధాల్లో ఎయిర్క్రాఫ్ట్ని కూల్చింది 50 కిలోమీటర్ల లోపలే. అయితే యుద్ధం స్టార్ట్ అయిన 3 రోజుల్లోనే రష్యన్ S-400 సిస్టమ్ 150 కిలోమీటర్ల దూరంలో యుక్రెయిన్ Su-27ని డౌన్ చేసి రికార్డ్ని నమోదు చేసింది. తర్వాత అదే సంవత్సరం S-300V4, ఇది S-400లో ఉన్న లాంగ్ రేంజ్ మిజైల్స్ని వాడుతుంది. ఈ సిస్టమ్ 217 కిలోమీటర్ల దూరంలో 2 యుక్రేనియన్ జెట్స్ని డౌన్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ సుదర్శన చక్ర 315 కిలోమీటర్ల దూరంలో ఒక ఎవాక్ని డౌన్ చేసి చరిత్ర సృష్టించింది. ఒక రేడార్ టార్గెట్ని ఎంత దూరంలో గుర్తించగలదు అనేది 2 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఒకటి సైజ్, పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్ అయితే ఎక్కువ దూరంలో ఉండగానే గుర్తించవచ్చు. రెండోది ఎత్తు, భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఎత్తును బట్టి దాన్ని మనం ఎంత దూరంలో ఉండగా చూడగలం అనేది ఆధారపడుతుంది. S-400 సిస్టంలో 600 కిలోమీటర్ల రేంజ్ ఉన్న రెడార్ ఉంది. దీన్ని బిగ్ బర్డ్ అంటారు. ఇది ముందు టార్గెట్ని గుర్తిస్తే తర్వాత 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఫైర్ కంట్రోల్ రెడార్స్ పిక్ చేసుకొని దాన్ని ట్రాక్ చేస్తూ మిజైల్స్ని వాటి మీదకి పంపిస్తాయి. జనరల్గా గ్రౌండ్ మీద ఉన్న రెడార్లు ఒక టార్గెట్ 50 మీటర్ల ఎత్తులో వెళ్తుంటే 50 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాకే గుర్తించగలదు. 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా చూడాలంటే 440 మీటర్ల ఎత్తులో ఉండాలి. 200 కిలోమీటర్ల దూరం అంటే 2.4 కిలోమీటర్ల ఎత్తులో, 300 కిలోమీటర్లు అంటే సుమారు 6 కిలోమీటర్ల ఎత్తు, 400 కిలోమీటర్లు అంటే సుమారు 11 కిలోమీటర్లు, 500 అంటే 17.5, 600 కిలోమీటర్లు అంటే ఇక 25 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి. పాకిస్తానీ ఎవాక్స్ ఒక పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్ 315 కిలోమీటర్ల దూరంలో డౌన్ చేసిందంటే కనీసం 350 కిలోమీటర్ల దూరంలో ఉండగా గుర్తించాలి. అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ కనీసం 8 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉండాలి. ఇది S-400 సిస్టమ్ పూర్తిగా తన రెడార్స్తో డౌన్ చేయాలంటే. ఒకవేళ ఆ ఎవాక్స్ బాగా తక్కువ ఎత్తులో ఫ్లై చేస్తున్నా కూడా ఇండియన్ ఎవాక్స్ దాన్ని గుర్తించగలవు. IACCS, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనే నెట్వర్క్ ద్వారా S-400కి ఆ డేటా వెళ్తుంది, మిజైల్ని ఫైర్ చేయగలదు. ఇలా S-400 సిస్టమ్ పాకిస్తాన్ లోపల మరో 200 కిలోమీటర్ల లోపల ఎగురుతున్న ఎయిర్క్రాఫ్ట్ని సొంతగానో లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ సహాయంతో డౌన్ చేసి రికార్డ్ని నమోదు చేసింది. ఇదొక్కటే కాదు, ఒక C-130J ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా డౌన్ చేసింది. ఆల్రెడీ నూర్ఖాన్ బేస్ మీద దాడి జరిగినప్పుడు ఒక C-130, బోలారీ బేస్లో ఒక ఎవాక్స్ గ్రౌండ్ మీద ఉండగానే నాశనమయ్యాయి. సో మీడియా రిపోర్ట్స్ని బట్టి టోటల్గా పాకిస్తాన్ 2 హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ని గాలిలో, 2ంటిని నేల మీద ఉండగా కోల్పోయింది. నేల మీద ఎన్ని జెట్స్ నాశనమయ్యాయో తెలియదు కానీ గాలిలో కనీసం ఒక F-16, 2 JF-17లు డౌన్ అయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒక్క రాత్రిలో 20% ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోల్పోవడమే కాకుండా హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ చాలా జెట్స్ని కోల్పోయింది. ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కే కాకుండా ఈ వరల్డ్ రికార్డ్తో S-400 సిస్టమ్కి కూడా డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.